బియ్యము పోయినాయి. వాళ్ళేమో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే నమస్కారం స్వామి మేము వ్యాపారం చేయలేమంటారు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీ ఫ్రాన్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీస్, యూరోప్లో టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒకటి. వీళ్ళు ప్రపంచానికి చెప్తారు ఆంధ్ర రాష్ట్రం నమస్కారం స్వామి ఈ వ్యాపారాలే వద్దు అని. ఇప్పటికే వీళ్ళ ఎమ్మెల్యేల పుణ్యమా వీళ్ళ మంత్రుల పుణ్యమా అని చెప్పి ఇప్పటికే కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్స్ ఆయన నమస్కారం పెడుతున్నాడు. అసలు ఏదైనా మనం చేసే పనుల వల్ల పరిశ్రమలు రావాలా, వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలా. ఎలా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలా, ఎలా వాళ్ళ పరువును తీయాలా, ఎలా వాళ్ళందరినీ ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాలా అని చెప్పి చూస్తే నోబడీ విల్ కమ్ టు ఆంధ్రప్రదేశ్. ధనంజయ రెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్, మచ్చలేని ఆఫీసర్. పాపం ఆయన కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు, తీసుకొచ్చి ఆయన జైల్లో పెట్టాడు. కృష్ణమోహన్ అన్న ఓ రిటైర్డ్ ఆర్డీఓ, ఓ మచ్చలేని ఆఫీసర్. ఆయన కూడా ఆయన కూతురుకు ఈ మధ్యకాలంలో పెళ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప పాపం ఆయన కూతురుకు ఆయన కూడా ఈ మధ్యకాలంలో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఇంకొక ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు, డీజీ స్థాయి ఆఫీసర్. $4,380 షాపులకు పక్కనే ఇల్లీగల్గా పర్మిట్ రూములు పెట్టి నడిపినారు. 43,000 బెల్ట్ షాపులు నడిపినారు. అప్పట్లో ప్రతి వీధి చివర, ప్రతి గుడి చివర, ప్రతి గుడి పక్కన, ప్రతి బడి పక్కన. అక్కడ ఇప్పటి మాదిరిగానే ఎంఆర్పి కన్నా 20 రూపాయల నుంచి 30 రూపాయల రేటుకి ఎక్కువ రేటుకి అమ్మారు. అప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ షాపులు, ఈయన మాఫియాలో భాగమైన ఈయన ప్రైవేట్ షాపుల సిండికేట్ ఈయనకు కావలసిన డిస్ట్రిక్టులకు మేలు చేసే విధంగా వీళ్ళు ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్డర్ చేసినారు. తనకు నచ్చిన డిస్ట్రిక్టుల నుంచే కొనుగోలు చేసేట్టుగా ఈ ప్రైవేట్ షాపుల తన మాఫియా చేత తనకు కావలసిన కంపెనీల చేత ఇండెంట్ ప్లేస్ చేయించినారు. తనకు కావలసిన కంపెనీలకే ఇండెంట్ ప్లేస్ చేయించినారు. ఈ ప్రైవేట్ షాపుల చేత తనకు కావలసిన కంపెనీలకి తాను ఇండెంట్ ప్లేస్ చేయించినందువలన 2015 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 5 కంపెనీలకు 69%, 5 కంపెనీలకు 69%, 5 కంపెనీస్ ఆర్డర్లు దక్కాయి. కొన్ని బ్రాండ్లకు మాత్రమే కృత్రిమ డిమాండ్ సృష్టించాడు, కొన్ని బ్రాండ్లకు మాత్రమే ఆర్టిఫిషియల్ డిమాండ్ సృష్టించినాడు. మొత్తం టైలర్ మేడ్ పద్ధతిలో ఈ వ్యవహారం అంతా నడిచింది. ఫర్దర్గా 2014 నుంచి అమల్లో ఉన్న 2012 నుంచి అంతవరకు అమల్లో ఉన్న ప్రివిలేజ్ ఫీజును తొలగించి
చంద్రబాబు నాయుడు తన ప్రైవేట్ షాపుల మాఫియాకు లబ్ధి చేకూర్చున్నాడు. ప్రివిలేజ్ ఫీజు